ఈ కర్రీ అయితే చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ చాలా బావుంటుంది. ఈ కర్రీ చూసే లోపలే నేను ఒకటి చెప్తాను. అదేంటంటే డెలివరీ అయితే ఎవరైనా చూడడానికి వెళ్లారనుకోండి, ఈ 2 క్వెషన్స్ అస్సలు అడగకండి. అడిగినా ఒకసారి అడిగేయండి. పద్దాక కావాలని కొంతమందే, నేను అందరి గురించి చెప్పను, కొంతమంది అడుగుతా ఉంటారు. ఏంటి నార్మల్ డెలివరీనా? సిజరీనా? అని చెప్పి సిజరీన్ చెప్తే అయ్యో పాపం నార్మల్ అవ్వలేదా అంటా ఉంటారు. ఆల్రెడీ సిజరీన్ అయ్యి నొప్పులు పడుతూ ఉంటే ఇది అనడం అవసరమా? పోనీ అన్నారే అనుకోండి, వాళ్ళకయింది, వీళ్ళకయింది, నార్మల్ అయితే బాగుండేది. ఇప్పుడు సిజరీన్ అయితే ఏమైంది? సిజరీన్ ఈ రోజుల్లో నార్మల్ అయిపోయిందనమాట. అందరికీ మ్యాక్సిమం సిజరీన్లే అవుతున్నాయి. అయినా నార్మల్ డెలివరీ అయినా సిజరీన్ అయినా ఆమె తల్లే కదా. అసలే నొప్పులు పడుతుంటే ఈ క్వశ్చన్స్ ఒకటి, మళ్ళీ పోత పాల, డబ్బా పాల, ఏ పాలు రావట్లేదా, అది తిను, ఇది తిను సలహాలు ఇస్తూ ఉంటారు. పోనీ మంచిగా చెప్తే పర్లేదు, వాళ్ళకి ఎంత వచ్చేసినాయి నీకెందుకు రాలేదు, అయినా డబ్బా పాలు పట్టకూడదు అని చెప్పి పైపెచ్చి చెప్తూ ఉంటారు. వాళ్ళే అసలే బాధలో ఉంటారు. ఆ నొప్పులో ఉంటే మళ్ళీ ఇవన్నీ